నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? పట్రా. ఆ రోజులు కేసులు తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని యువత పాడవకూడదని నువ్వు చేసిన పని ఏమిటి? ఆ రోజు నువ్వు దేనిలో నిందితుడు? ఇల్లంటికి పోయి ఒక మంత్రి, మాజీ మంత్రి, ఎస్సీ, ఒక బీసీ ఎమ్మెల్యే అంటే ఒక సంఘ విద్రోహకమైనటువంటి చర్య అక్కడ జరిగింది. దాన్ని విచారిస్తారు. విచారించి కేవలం సెట్టుబల్జీలే కాదు, అందులో కాపులు ఉన్నారు, కౌంట్లు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు గొప్ప నిర్ణయం తీసుకుని కేసులు లిఫ్ట్ చేస్తే ఈయనంట సంఘం మీటింగ్ పెట్టి వనభోజనం పెట్టి, వనభోజనం నీ కోసం పెట్టుకుంటున్నావు, నువ్వు ఎదగాలని పెట్టుకుని ఉండొచ్చు, కానీ నీ గర్జనకి కాదు. ఇప్పుడు గర్జించు, నీకు అవకాశం వచ్చింది కదా. మళ్ళీ మొదలెట్టాడు. ఇక్కడ హైదరాబాద్ లో ఈ కులాన్ని బీసీలో చేరుస్తానని ప్రగల్భాలు పలికిన నువ్వు తప్పుకోవడానికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద నింద వేస్తున్నావు. ఏదైతే ఓబీసీ సర్టిఫికెట్ మళ్ళీ కొత్త నాటకం రాస్తున్నావు. ఆల్రెడీ దేశంలో ఎక్కడున్నా సెట్టిబల్జీ కులానికి ఓబీసీ సర్టిఫికేట్ వస్తుంది. ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తేసింది మేము జీవో నెంబర్ 25 ఇచ్చి, ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తింది నేను జీవో నెంబర్ 25 ఇచ్చి. నువ్వు మెమోని పట్టుకుని జీవో అన్నటువంటి వ్యక్తి